హాయ్ హలో అందరికీ. ఈరోజైతే మనము లేటెస్ట్గా సరికొత్తగా అయితే బజ్జీలను ప్రిపేర్ చేసుకుందాము. బజ్జీల కోసం అయితే ఒక అర్ధ కేజీ పిండి మైని మనం ఇలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో అయితే రుచికి తగినంత ఉప్పు, సోలా పొడి అయితే వేసుకొని కలుపుకున్నాను. ఇంకా పచ్చిమిర్చి అన్నమాట. ఇది మామూలుగా అయితే బజ్జీకి ఒక్కొక్క మిరపకాయ అయితే వేసుకొని బజ్జీలు చేసుకుంటారు. కాకపోతే నేనైతే వెరైటీగా ఒక్క మిరపకాయలో 4 భాగాలు చేసి అయితే వేసుకుంటున్నాను. ఇలాగైతే బాగా కాలుతుందన్నమాట. బాగా క్రిస్పీగా ఉంటుంది. విత్తనాలన్నీ ఉన్నా పర్వాలేదు, ఏం అంత మంట అనిపించదు అన్నమాట. మేమైతే విత్తనాలతో సహా బజ్జీలు వేసి చూపిస్తాను, చూడండి. వెల్కమ్ టు మై ఓన్ డైలీ వ్లాగ్స్కి అయితే స్వాగతం. కొత్తగా మీరు ఈ వీడియోని అయితే చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి ఓకేనా. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతాము. బజ్జీల పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదా, అదైతే బాగా అయిపోయింది. ఇలాగ జారుగా కలుపుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడైతే ఇనుప బాండీలో అయితే ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పోసేసుకున్నాను. ఆయిల్ పోసేసుకొని ఇప్పుడైతే బజ్జీలు వేసేసుకున్నాను. ఇందులో అన్నీ వేసుకోకుండా కొన్ని మాత్రం వేసుకొని బజ్జీలు అయితే వేసుకున్నాం. ఒక్కొక్కటిగా బజ్జీలు వేసుకున్నాము. ఇలా మిరపకాయనైతే బజ్జీలో పిండిలో డిప్ చేసేసుకొని ఇలా వేసుకోవడమే అన్నమాట. ఈ రెండు పక్కల అయితే కాలుతుందన్నమాట బజ్జీ. ఈ మిరపకాయ చాలా పతలా ఉంది కదా, ఏం పర్వాలేదు, ఇలా వేసేసుకోవాలి. ఎన్ని పడతాయో అన్నిటినీ మనము బాండీలో వేసుకుందాము. సుమారుగా ఒక 10 బజ్జీల దాకా అయితే పడుతున్నాయి. అన్నిటినీ ఇలా వేసుకున్నాము. వేసుకొని ఫ్లేమ్ను కాస్త హైలో పెంచుకున్నాం. ఇప్పుడైతే బజ్జీలు టర్న్ చేసుకున్నాము. ఎంతో క్రిస్పీగా ఉండే ఈ బజ్జీలు అయితే ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడైతే ఒక వాయి అయితే రెడీ అయిపోయింది, తీసేసుకున్నాము ప్లేట్లోకి. మళ్ళీ ఇంకొక వాయి వేసేసుకున్నాము. ఇంకో వాయి అయితే వేసుకున్నాము. ఇవి బాగా వేగనిద్దాము. మరి టర్న్ చేసుకున్నాం. రెండవ అయితే బజ్జీలు అయిపోయాయి. ఇంకా ఇప్పుడు మూడవ కూడా వేసేసాను. దీన్ని టర్న్ చేసేసుకున్నాము. ఎంతో టేస్టీగా ఉండే బజ్జీలు అయితే రెడీ అవుతున్నాయి. రండి టేస్ట్ చేదురు. కానీ ఇలాంటి మరిన్ని ఎంతో ఇష్టమైన రెసిపీస్ కోసం నా ఛానల్ను ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అంతేనండి, వేడి వేడి బజ్జీలు అయితే ఇలాగా చేసుకోవాలి. ఇంకా దీంట్లో కాస్త వామ్ అయితే వేసుకుంటారు. వామ్ వేసుకున్నా ఎంతో టేస్టీగా ఉంటాయి అన్నమాట. వామ్ వేసుకోవడం వల్ల త్వరగా ఇవి పిండి ఉంటాయి కాబట్టి అరిగిపోతాయి అన్నమాట. ఎంతో టేస్టీగా కూడా ఉంటాయి. అంతేనండి, వేడి బజ్జీలు రెడీ. ఇంకొక వాయి అయితే పడుతుంది. ప్లేట్ నిండా అయిపోతుంది అన్నమాట. వేడి బజ్జీలు అయితే రెడీ. రండి టేస్ట్ చేద్దరు కానీ. ఓకే బాయ్. వీడియో నచ్చిందంటే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా చిల్డ్రన్స్, బాయ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.